హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ముద్విన్ ట్రాక్టర్ బ్లాగ్స్. అయితే ఈరోజు మనం ఆమ్దం చెట్లు అనే తెలిసే ఉంటుంది మీకు అందరికీ. ఇవైతే రోటోవేటర్ తోటి అయితే మనం కొడుతున్నాం. రోటోవేటర్ తోటి ఎందుకు ఇట్లా సాగు చేస్తున్నామంటే, ఇట్లా చేయడం వల్ల మట్టిలో కుళ్ళిపోయి ఎరువులాగా తయారవుతుంది. మనం తర్వాత వేసే పంటకైతే మంచిగా ఉంటుంది. ఈ ఆమ్దం చెట్లు కూడా ఎంత లోతున్నాయంటే దాదాపు ట్రాక్టర్ సైలెన్సర్ కన్నా హైటే ఉన్నాయి. అంటే ట్రాక్టర్ పైన ఉన్న సైలెన్సర్ కంటే ఇంకా హైట్ ఉన్నాయి. ట్రాక్టర్ కనిపిస్తుంది అందులోకి పోతే. దీన్ని మనం రోటోవేటర్ చేసేటప్పుడు అయితే బురదగా ఉండొద్దు, అటు మరీ ఎండుగా కూడా ఉండొద్దు, మంచిగా పదును మీద అయితే ఉండాలి. ఇదైతే ఇసుక పొలం కాబట్టి మంచిగా ఉంది. మంచిగా ఉండడం వల్ల బాగా కట్ అయిపోతుంది. అంతా అంటే ఒక జానడి అయితే కట్ అయిపోతుంది. కట్ అయితే కుళ్ళిపోయి తర్వాత మనం మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఒకసారి కొట్టిన తర్వాత ఒక 5-6 రోజులు ఆగి మళ్ళీ కొడితే నీట్గా అనేది అయిపోతుంది. ఇప్పటికైనా నీట్గానే అవుతుంది. చూస్తారు కదా ఎంత నీట్ అవుతుందో. ముందరంగానేమో చెట్లు పెద్దగా ఉండే, ఇప్పుడు ఇసుకనే ఇదంతా. ఇదంటే దుబ్బ పొలం అంటాం మీ సైడు. మన రోటావేటర్ వచ్చేసి బాగానే వర్క్ చేస్తుంది. మనం ఇక్కడ ఈ పంట విషయానికి వచ్చేసరికి రోటావేటర్ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఆర్పిఎం అనేది ఎక్కువ పెట్టుకొని రావాలి బండికి. అంటే ఎక్సిలేటర్ ఉంటుంది కదా, 16 అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. 16 పెడితే ఎక్సిలేటర్ అనేది 15 దాకా తగ్గుకుంటూ వస్తుంది. కానీ బాగా స్పీడ్గా కట్ అవుతుంది. స్పీడ్గా కట్ అవ్వడం వల్ల మన కట్టె అనేది ముక్కలుగా అయిపోతుంది. మా సైడు వచ్చేసి గంటకు 1300 నుంచి తీసుకుంటాం. దుక్కిలో అయితే 1300, ఇలా తీసుకుంటే అయితే 1300 తీసుకుంటాం. ఇదైతే లోడ్ సెకండ్ గేర్లో కొట్టేస్తున్నాను ఇప్పుడు నేను. మరీ కట్ కాకపోతే ఇంకా కట్ అవుతుంది. లోడ్ సెకండ్లో మ్యాక్సిమం కట్ అయిపోతుంది. కట్టు కావడం అనేది అయితే ఏమి ఉండదు. మీ సైడ్ ఎంత చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మన రోటోవేటర్ ఖరాబ్ అయిండే నిన్నమన్నా బేరింగ్ పోయినుండే. ఆ బేరింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పెడతా. దాని ఖర్చు ఎంత అయింది, దాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నెక్స్ట్ వీడియోలో పెడతా. తప్పకుండా చూడండి మన ముద్విన్ ట్రాక్టర్ బ్లాగ్స్. సబ్స్క్రైబ్.